ఫ్రెండ్స్ హలో, చాలా ఇంపార్టెంట్ మెసేజ్తో వచ్చాను. స్టోరీ గురించి కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్లీ మనం ఎప్పుడో చెప్పుకోవాల్సింది, బట్ ఇవాళ నా నోటీస్కి వచ్చింది. వన్ ఆఫ్ అవర్ రినౌండ్ మన ఒక పెద్ద ఆయన అడ్వకేట్ పటాభి సార్ నాకు షేర్ చేశారు ఒక వీడియో. చాలా భయం వేసింది. అండ్ మన వ్యూవర్స్లోనే వాసు అన్నయ్య ఇవాళ ఒక మెసేజ్ పెట్టారు. అది చూసి నేను ఇంకా టెన్షన్ పడ్డాను. సో ఇట్లా చాలామంది జరుగుతుండొచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కైండ్లీ ఇది అందరితో షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి దీని మీద అవగాహన తక్కువ. ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తా. దీన్ని జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారండి. ఈ మధ్య మనం ప్రతిదానికి రూపాయి దగ్గర నుంచి ఎన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చాలా విరివిగా వాడేస్తున్నాం కదా. యూపీఐ, గూగుల్ పేనో ఫోన్పేనో వాడేస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ సైబర్ దొంగలు దీన్నే టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ స్కామ్ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి దీనికి తెరలేపారు. ఎట్లా ఉంటుంది ఇది అంటే, మనకి సడన్గా ఒక మెసేజ్ వస్తుంది. మనకి జనరల్గా ఎవరైనా పైసలు పంపినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా, ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. లేదా గూగుల్ పే ఫోన్పే మనం నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి అప్పటిదాకా తెలియని ఒక నెంబర్ నుంచి వచ్చింది అని మెసేజ్ వస్తుంది. మనం ఆ మెసేజ్ చూసిన వెంటనే మనకు కాల్ వస్తుంది. ఆ కాల్లో లేదా మెసేజ్ రూపంలోనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు. కాల్ వస్తుంది, ఇట్లా మనకి డబ్బులు వాళ్ళు పంపిన స్క్రీన్ షాట్తో సహా మనకి పంపిస్తారు వాళ్ళు. ఇన్ కేస్ వాట్సాప్లో కనుక వాళ్ళు మనతో టచ్లోకి వస్తే, లేదా కాల్ చేస్తే ఇట్లా బై మిస్టేక్ డబ్బులు వచ్చేసినాయి, మాకు అది కొంచెం రిటర్న్ పంపిస్తారా అని చెప్పి అడుగుతారు. మనం ఏం చేస్తామంటే జనరల్గా మనకుండే క్యూరియాసిటీ, హ్యూమన్ నేచర్ అది. దాని ఏమో అత్యాసనో గ్రీడో ఆ సెక్షన్లోకి మనం వెళ్ళక్కర్లా. జనరల్గానే మనకి ఎవరినైనా మన అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి అన్నప్పుడు మనం జనరల్గా చేసేది ఏంటి, నిజంగా పడ్డాయా అని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి మన యాప్లోకి వెళ్తాం. యాప్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో దట్స్ ద ఎండ్. మనం ఆ పిన్ ఎంటర్ చేయంగానే అప్పటికే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే మనల్ని ఇరికించడానికి, ఈ సైబర్ దొంగతనానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మనకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు. జనరల్గా మనమేం ఆలోచిస్తామంటే, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే అని అనుకుంటాం. బట్ మనకి తెలియకుండా వాళ్ళు పంపించిన రిక్వెస్ట్కి మనం అథెంటిఫికేషన్ ఇస్తాం. మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో వాళ్ళ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసినట్లే. దట్స్ ద ఎండ్. మనకే తెలియకుండా మన డబ్బులన్నీ ఓం నమ శివాయ. చాలా 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 కాషియస్గా ఉండాలండి. ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య తమిళనాడు సైబర్ పోలీసులు కూడా దీని మీద కేర్ఫుల్గా ఉండమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నదే గూగుల్ పే ఫోన్పే కాబట్టి. మరి ఎట్లా సౌజన్య దీని నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలంటే, మన సైబర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయి, ఎస్పెషల్లీ మనకి తెలియని చోటు నుంచి మన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయనగానే ఇమీడియట్గా అది చెక్ చేసుకోవడానికి హర్రీ అవ్వద్దు. కనీసం ఒక 15 నుంచి 30 మినిట్స్ కనుక మీరు ఇఫ్ యూ స్టే కామ్. ఎందుకంటే ఒక 30 నిమిషాలు దాటిందనుకోండి, వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్ పంపించినా అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ ఫ్రాడ్స్టర్ పంపించే రిసీవ్ చేసుకోవడానికి ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు. సో ఒక అర్ధగంట పాటు మీకు ఏదైనా అన్వాంటెడ్ నెంబర్ నుంచి డబ్బులు వచ్చాయని, ఎంత డబ్బులైనా వచ్చాయని మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. కాషియస్గా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా చెక్ చేసుకునే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే రాంగ్ పిన్ ఎంటర్ చేయండి. మీ రియల్ పిన్ కాకుండా మీ ఏదో ఒకటి సమ్ ర్యాండమ్గా రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మోసానికి కనుక గురై ఉంటే, ఇఫ్ యు ఆర్ ఎ విక్టిమ్, ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్లీ నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. లేకపోతే మనకు ఒక నెంబర్ ఉందండి, సైబర్ క్రైమ్స్ బారిన పడినప్పుడు 1930 గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లయితే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని చెప్పి ఒకటి అంటారు, ఆ ఫస్ట్ గంటలో గనక మనం తరలించగలిగితే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పి, అట్లనే సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది. మ్యాక్సిమం ఎంత తొందరగా మనం కంప్లైంట్ చేస్తే ఆ విత్ ఇన్ అన్ అవర్ మ్యాక్సిమం మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో 1930 అనేది నెంబరు. ఇలాంటి సైబర్ మోసాలకి కనుక మీరు గురైతే ఇమ్మీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఒకవేళ ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఇంత అమౌంట్ డిపాజిట్ అయింది అని మెసేజ్ వచ్చినప్పుడు మీ అంతటి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. మీ బ్యాంక్ని సంప్రదించండి. నిజంగా ఇలాంటి డిపాజిట్ ఒకటి ఉందా, ఎవరి నుంచి వచ్చింది, ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏమవుతుందంటే ఒక చిన్న ఏమర్పాటు మన బ్యాలెన్స్ని మొత్తం
సఫా చేసేస్తుంది. సో చాలా చాలా కాషియస్గా ఉండండి అండ్ వీలైనంత ఎక్కువ మందికి మెసేజ్ని స్ప్రెడ్ చేయండి. జంప్డ్ డిపాజిట్ స్కామ్ దీని పేరు. చెప్పాను కదా, 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తున్నాయి అంటే అసలు అవసరం ఏంటి, మనకి ఎందుకు వస్తాయి, ఈ ఆలోచనలు చేయండి. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి దొంగల బారిన మాత్రం పడకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, పట్టాభి సార్ అండ్ వాసు అన్నయ్య స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినది. సో ఇట్లాంటివి ఇంకెవరికి జరగకూడదని చెప్పి ఒక అవేర్నెస్ కింద ఈ వీడియో చేశాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ బీ కేర్ఫుల్. ఇది వీలైనంతగా షేర్ చేయండి, అందరికీ కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మనం. దీని మీద వీసీ సజ్జనార్ కూడా ట్విట్టర్లో మొన్న ఒక వీడియో పెట్టారు. సో ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అగైన్ సైబర్ క్రైమ్ బారిన పడితే 1930 ఇస్ ద నెంబర్, దాన్ని కంప్లైంట్ చేయొచ్చు మీరు. ప్లీజ్ బీ కాషియస్. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.